హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. ఈరోజు ఈ వీడియోలో మనము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి కంప్లీట్గా తెలుసుకోబోతా ఉన్నాము. సో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎంత పర్సెంట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు, అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందనే దాన్ని ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ ఈ వీడియో ఎజెండా పాయింట్స్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్, ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది, అలాగే అర్హతలు, ఎలిజిబిలిటీ, అలాగే ఇంప్లిమెంటేషన్ ఎలా అమలు అవుతుంది, అలాగే రోస్టర్ పాయింట్స్ ఎలొకేషన్, రోస్టర్ పాయింట్లు ఈడబ్ల్యూఎస్కి అలాట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జియో అండి. జియో వచ్చేసి మనకు 244 జియో సో ఇది మనకు ఆగస్టు రిలీజ్ అయింది. సో కొన్ని రిఫరెన్స్లు పెట్టడం జరిగింది అనమాట. ఏ రిఫరెన్స్ల ద్వారా చేయడం జరుగుతుంది ఇక్కడ చూడొచ్చు మీరు. 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2019 యాక్ట్ ప్రకారంగా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో ఇది ఇంపార్టెంట్ అండి. సో 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మినహాయింపు ఇవ్వడం జరిగిందనమాట. సో మైనారిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో తప్ప మిగతా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఇది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. అలాగే ఇనీషియల్ అపాయింట్మెంట్స్ ఏవైతే మొట్టమొదటిగా మనం అపాయింట్మెంట్స్ జాబ్ నోటిఫికేషన్స్లో ఇది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇక్కడ చిన్నగా ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, అలాగే ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ సిటిజన్స్ అదర్ దెన్. సో ఇక్కడ మనకు ఎస్సీ, ఎస్టీస్, బీసీ రిజర్వేషన్స్లో లేని వాళ్ళు, అంటే ఆ క్యాస్ట్లో లేని వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. సో ఎంత ఇంప్లిమెంట్ అవుతుందంటే 10% ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. అలాగే మనకు ఈ రోస్టర్ పాయింట్స్ది 65 జీవోలో ఉంది. నేను అది కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 10% చెప్పాను. సో అలాగే మనకు ఇంకా ఇక్కడ ఫర్దర్గా ముందుకెళ్ళినట్టయితే సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996లో ఈ యొక్క అమెండ్మెంట్స్ చేయడం జరిగిందనమాట. సో ఈ జియో ద్వారా. సో అలాగే మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, అది కూడా మనం సపరేట్గా ఒక వీడియో చేస్తాను ఎస్పెషల్లీ ఫర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఇది ఓన్లీ రిక్రూట్మెంట్ పర్పస్లో చెప్పడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏదైతే నాట్ కవర్డ్ అండర్ ద స్కీమ్ ఆఫ్ రిజర్వేషన్, ఏదైతే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్ వర్తింపజేస్తున్నారో దాంట్లో లేని వాళ్ళకి ఈ యొక్క రిజర్వేషన్ వర్తింపజేయాలని చెప్పి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడం జరిగింది. అలాగే 8 lakhs బిలో. సో ఈడబ్ల్యూఎస్ అంటే 8 lakhs బిలో ఇన్కమ్ ఉండాలి. సో ఇక్కడ ఫ్యామిలీ అంటా ఉన్నారు. ద టర్మ్ ఫ్యామిలీ మీన్స్, సో ఇక్కడ ఫ్యామిలీ అంటే ఎవరంటే ఫాదర్, మదర్ అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ పర్సన్, అలాగే బ్రదర్స్ ఉన్నారు ఆయనకి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇప్పుడు ఈయన కనుక ఈ రిజర్వేషన్ పొందాలనుకుంటే ఈయనకి ఇవి ఫ్యామిలీ ఇన్కమ్ అన్నమాట. ఎలా అంటే ఫాదర్, మదర్, బ్రదర్స్, సిస్టర్స్ హూజ్ ఏజ్ ఈజ్ బిలో 18 years. అంటే ఫర్ అ పర్సన్ ఈజ్ సీకింగ్ టు గెట్ ఏ రిజర్వేషన్ అన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఎవరిని కన్సిడర్ చేస్తారంటే ఫాదరు, మదరు, అలాగే 18 years బిలో ఉన్న వాళ్ళు ఎవరైతే రక్త సంబంధీకులు ఉంటారో వాళ్ళ ఫాదర్, మదర్ రక్త సంబంధీకులు ఎవరైతే ఉంటారో, అంటే వాళ్ళ పిల్లలు 18 years బిలో ఉంటే వాళ్ళని ఫ్యామిలీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే ఒక పర్సన్ ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్, అలాగే వాళ్ళ పిల్లలు, ఇట్లా ఒక ఫ్యామిలీగా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అదే ఈ 3rd పాయింట్లో ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అలాగే మనకు బెనిఫిట్స్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా ఈ యొక్క రిజర్వేషన్ అనేది పొందడం జరుగుతుంది. అది కూడా ఎంఆర్ఓ, తహసీల్దార్ గారి ద్వారా సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేస్తారనమాట. అలాగే రిక్రూట్మెంట్ అపాయింటీస్, ఈ యొక్క కంపల్సరీ ఈ యొక్క స్టేట్మెంట్ అనేది ప్రతి ఒక్క నోటిఫికేషన్లో ఇప్పటి మనం చూడబోతా ఉన్నాము. ది అపాయింట్మెంట్ ఈస్ ప్రొవిజనల్ అండ్ సబ్జెక్ట్ టు ద ఇన్కమ్ సర్టిఫికేట్ బీయింగ్ వెరిఫైడ్ త్రూ ప్రాపర్ ఛానల్. ఇఫ్ ద వెరిఫికేషన్ రివీల్స్ ద claim to belong to EWS is fake, false, సర్వీస్ విల్ బి టర్మినేటెడ్ దేర్ఫోర్ వితౌట్ అసైనింగ్ ఎనీ ఫర్దర్ రీజన్. సో ఏదైతే సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుందో ఆ సర్టిఫికేట్ కనుక ఫేక్ మరియు లేకపోతే ఫాల్స్ అయినప్పుడు వాళ్ళ టర్మినేషన్ చేయడం జరుగుతుందని మీకు చెప్పడం జరిగింది అనమాట. సో అపాయింటింగ్ అథారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ అనేది కూడా క్లియర్గా, అథెంటిసిటీ అనేది క్లియర్గా చెక్ చేయాలని చెప్తా ఉన్నారు. అలాగే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఏదైతే ఈడబ్ల్యూఎస్ మనకు క్యాండిడేట్ లేడనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోస్టర్ పాయింట్స్ ఉన్నాయి,
సో రోస్టర్ పాయింట్స్ 1, 2 ఉన్నాయి. బట్ ఇద్దరు మాత్రమే ఫిల్ అయ్యారు. అలాంటప్పుడు థర్డ్ మెంబర్ లేడు. అలాంటప్పుడు ఇది బ్యాక్‌లాగ్ వేకెన్సీగా ఉంచకూడదని చెప్తా ఉన్నారు. అంటే నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేయకుండా, అంటే దే షల్ నాట్ బి క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ రిక్రూట్మెంట్ యాస్ బ్యాక్‌లాగ్. సో అదే రిక్రూట్మెంట్‌లో ఫిల్ చేయాలని చెప్తా ఉన్నారనమాట. ఒకవేళ లేకున్నా కూడా ఫిల్ చేయమంటా ఉన్నారు. సో అది ఎవరి ద్వారా ఫిల్ చేస్తారంటే మేబీ ఓపెన్ కేటగిరీ ద్వారానే ఫిల్ చేస్తారని నేను అనుకుంటున్నాను. బట్ అది ఇక్కడ క్లియర్‌గా ఇవ్వలేదు. అలా ఇక్కడ చూడొచ్చు మీరు 8th పాయింట్‌లో ఏం చెప్తా ఉన్నారంటే, పర్సన్ బిలాంగ్ టు ఈడబ్ల్యూఎస్ సెలెక్టెడ్ అగైన్స్ ద కోటా ఫర్ ద బెంచ్ మార్క్ విత్ ద డిజేబిలిటీస్ అండ్ ఎక్స్ సర్వీస్‌మెన్ దే షల్ బి ప్లేస్డ్ అగైన్స్ ద ఈడబ్ల్యూఎస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు. సో ఆయనకి ఈడబ్ల్యూఎస్ ఉంది, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంది. అలాంటప్పుడు ఆయన కనుక ఎక్స్ సర్వీస్ మ్యాన్లో సెలెక్షన్ దొరికినా కూడా ఆయనకి ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది కాబట్టి ఆయనని ఈడబ్ల్యూఎస్ కోటాలో పెట్టమంటా ఉన్నారు. అలాగే సేమ్ విత్ ద ఫిజికలీ హ్యాండిక్యాప్ డిజైబిలిటీస్. సో పర్సన్కి ఈడబ్ల్యూఎస్ ఉంది, అలాగే డిజైబిలిటీ ఉంది. అలాంటప్పుడు డిజైబిలిటీలో కనుక సెలెక్షన్ దొరికితే ఆయనని ఈడబ్ల్యూఎస్లో పెట్టమంటాం. అంటే ఈడబ్ల్యూఎస్ అనేది డిజైబిలిటీ క్యాండిడేట్ దీన్ని తీసుకోలేడు. అంటే ఓన్లీ డిజైబిలిటీ ఉన్న వాళ్ళు దీన్ని చేసుకోలేరు, అంటే ఆ రిజర్వేషన్ పొందలేరు. కానీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి డిజైబిలిటీ సర్టిఫికేట్ ఉన్నప్పుడు ఆయన డిజైబిలిటీ కేటగిరీలో కనుక సెలెక్ట్ అయితే ఆయన ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో పెట్టమంటా ఉన్నారు. అంటే నెక్స్ట్ డిజైబిలిటీ కేటగిరీ పర్సన్ ఎవరైతే ఓన్లీ డిజైబిలిటీ కేటగిరీ పర్సన్కి మాత్రమే డిజైబిలిటీ వర్తింపజేయాలనేది ఉద్దేశం అనమాట దాంట్లో. సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ ఓపెన్ అన్రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులకు కూడా ఆయన పోటీ పడవచ్చు, అంటే సెలెక్ట్ కావచ్చు అని చెప్పి ఈ పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో ఏదైతే 10% రిజర్వేషన్ ఉందో దాంట్లో 3% అంటే 33% ఏదైతే ఉందో 3 రోస్టర్ పాయింట్స్ అంటే ఉమెన్కి అలాట్ చేయాలంటా ఉన్నారు. అలాగే మ్యాక్సిమం ఏదైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో ఆ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ మనకు 5 years వర్తింపజేస్తూ ఉన్నారు. అది ఏజ్ రిలాక్సేషన్ ఎగ్జంప్షన్ అయితే 5 years అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏదైతే వర్తింపజేస్తూ ఉన్నారో అది కూడా ఎగ్జంప్షన్ అనేది ఏజ్ ఎగ్జంప్షన్ కూడా పొడిగించడం జరిగింది. అలాగే ఫీజు ఎగ్జంప్షన్ కూడా ఏదైతే ఎస్సీ, ఎస్టీలకు ఏదైతే ఫీజు ఎగ్జంప్షన్, బీసీలకు ఏదైతే ఫీజు ఎగ్జంప్షన్ ఇస్తూ ఉన్నారో సేమ్ అదే ఫీజు ఎగ్జంప్షన్ వీళ్ళకి ఇవ్వాలని చెప్తా ఉన్నారు. అలాగే వాళ్ళకి ఏదైతే ఫాల్స్ క్లెయిమ్ ఏదైతే ఉందో అపాయింట్మెంట్ ఏదైతే ఉందో అది ఫర్దర్గా చూడాలని కూడా చెప్తా ఉన్నారు. ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పడం జరిగిందనమాట. సో ఇది మనకు చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఈ జియోని రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనము ఈ యొక్క 65 జీవోలో మనకు ఏముందంటే సింపుల్గా ఇందులో పైన చెప్పిన పాయింట్స్ ఆల్మోస్ట్ అవే ఉంటాయి. కానీ ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. అంటే ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది దేనికి వర్తించదు అనేది కూడా కొంతవరకు ఇక్కడ చెప్పడం జరిగింది. చూడొచ్చు ఏదైతే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఏదైతే ఉంటుందో రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో ద పోస్ట్ షుడ్ కండక్టింగ్ ఫర్ ద రీసెర్చ్ అండ్ ఆర్గనైజింగ్ అండ్ గైడింగ్ ద రీసెర్చ్ డైరెక్టింగ్ ద రీసెర్చ్ ఏదైతే ఉంటుందో కెన్ బి ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పర్సూ ఆఫ్ ద రిజర్వేషన్ ఆర్డర్స్ బై ద డిపార్ట్మెంట్ కెన్ బి ఎగ్జామ్టెడ్. అంటే ఈ రిజర్వేషన్ అనేది ఎగ్జామ్ట్ చేయవచ్చు. ఎట్లాంటి టైంలో ఎగ్జామ్ట్ చేయవచ్చు అంటే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ పోస్టులు ఏవైతే ఉంటాయో అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎగ్జామ్షన్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే స్పెసిఫిక్గా అదే నాలెడ్జ్ ఇక్కడ చూడొచ్చు, మీరు ఈ పాయింట్ చూడొచ్చు. ఇన్ ద నేచురల్ సైన్స్ ఆర్ exact sciences or applied sciences in technology are prescribed and incumbents of the which have to use the knowledge in the discharge of their duties. సో ఏదైతే డ్యూటీస్ చేయడంలో నాలెడ్జ్ ఉపయోగపడుతుందో రీసెర్చ్ ఓరియంటెడ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ చూడొచ్చు 8 lakhs అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అలాగే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ శాలరీ, అగ్రికల్చర్, బిజినెస్ ఏదైతే ఉంటుందో, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2022లో జాబ్ అప్లై చేస్తూ ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ 2022లో మీరు ఏదైతే జాబ్ అప్లై చేయబోతూ ఉన్నారనుకోండి, మీకు ఇన్కమ్ అనేది 2021 అండ్ 22 అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్చ్ తర్వాత కనుక చేసినట్టయితే, అంటే ఆఫ్టర్ మార్చ్ అంటే 1st Aprilలో మీరు జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే 2021, 2022 ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దానికి ప్రయర్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్. సో ఇయర్ ఆఫ్ అప్లికేషన్కి ముందు ఆ ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించింది మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అది శాలరీ, అగ్రికల్చర్ అని చెప్పి పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఎవరిని ఎగ్జామ్షన్ అంటే ఎవరికి వర్తించదు ఈడబ్ల్యూఎస్ అనేది, ఎవరికైతే 5 ఎకరాల కంటే అబోవ్ ల్యాండ్ ఉంటుందో, అలాగే రెసిడెన్షియల్ ఫ్లాట్ ఆఫ్
1000 స్క్వేర్ ఫీట్స్, అలాగే రెసిడెన్షియల్ ప్లాట్ ఆఫ్ 100 స్క్వేర్ యార్డ్స్ ఇన్ నోటిఫైడ్ మున్సిపాలిటీస్, అలాగే అది అదర్ దెన్ మున్సిపాలిటీస్ 200 యార్డ్స్. ఎవరికైతే ల్యాండ్ ఉంటుందో వారికి ఎగ్జంప్షన్ అనేది, అంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి రారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఫ్యామిలీ అనేది నేను ఆల్రెడీ చెప్పాను. హోల్డింగ్ ఏదైతే ఫ్యామిలీ అని చెప్పడం జరిగిందో, ఫ్యామిలీ కనుక డిఫరెంట్ లొకేషన్స్లో కనుక ప్రాపర్టీ కనుక హోల్డింగ్ ఉందనుకోండి, ఆ అన్ని లొకేషన్స్ కలుపుకొని ఈ యొక్క ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్ మండల్ రెవెన్యూ ఆఫీసర్. సో మనము మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎవరైతే మండలంలో ఉంటారో ఎంఆర్ఓ గారు, వారు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఇవ్వడం జరుగుతుంది. అలాగే రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్, సో సబ్ డివిజన్ ఆఫీసర్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు సర్టిఫికేట్ ఆఫ్ కేర్ఫుల్ వెరిఫైయింగ్ రిలవెంట్ డాక్యుమెంట్స్, సో వాళ్ళు క్లియర్గా వెరిఫై చేసి అసెట్స్ అన్ని వెరిఫై చేసి ఇవ్వాలని చెప్పి చెప్తా ఉన్నారు. అలాగే మనకు ఇప్పటి నుంచి ఈ యొక్క ప్రతి ఒక్క నోటిఫికేషన్లో ఇది మనం చూడబోతా ఉన్నాం. సో ఇంకా మనకు అదర్ దెన్ ఏదైతే ఫిక్సింగ్ రోస్టర్ పాయింట్స్ ఉందో, రోస్టర్ పాయింట్స్ మనకు ఇందులో చూడొచ్చు మీరు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయదని చెప్పి కూడా 65లో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ డిజేబిలిటీ ఉంటుందో వాళ్ళు కనుక అందులో కనుక సెలెక్ట్ అయితే వాళ్ళు ఈడబ్ల్యూఎస్లోకి మార్చాలని చెప్పి కూడా ఇక్కడ 16th పాయింట్లో జీవో నెంబర్ 65లో చెప్పడం జరుగుతూ ఉంది. అలాగే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి 10% రిజర్వేషన్ అని చెప్పారు కదా. సో 10% రిజర్వేషన్లో ఇక్కడ రోస్టర్ పాయింట్స్ చూడొచ్చు మీరు. రోస్టర్ పాయింట్ 9, 15, 28 రోస్టర్ పాయింట్ అనేది ఈడబ్ల్యూఎస్ ఉమెన్కి అని మార్క్ చేయడం జరిగింది. అలాగే 37 ఈడబ్ల్యూఎస్, 42 ఇక్కడ ఉమెన్ డబ్ల్యూ ఉన్నాయని ఉమెన్. సో ఇక్కడ 10 రోస్టర్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇదండి. సో కంప్లీట్గా మనకు ఈ 2 జీవోల ద్వారా అర్థమవుతూ ఉంది తెలంగాణ స్టేట్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ అవ్వబోతూ ఉంది. సో అప్కమింగ్ నోటిఫికేషన్లో 10% రిజర్వేషన్ అది ఇంప్లిమెంట్ అవ్వబోతూ ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను. ఇంకా ఏమైనా డౌట్ కనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ కోసము ప్రతిభ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.